క్యాంపస్ సంబంధించిన కోర్సెస్, వాటి ఇంటేక్స్, ఫీజ్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 1103 ఉందండి. ఆల్ కోర్సెస్ కి ఒకే ట్యూషన్ ఫీ ఉందండి, అది 1,25,000 అయితే ఉంది. సో బయోటెక్నాలజీ 50 ఇంటేక్ అయితే ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ 70 ఇంటేక్ అయితే ఉంది, సివిల్ ఇంజనీరింగ్ 80 ఇంటేక్ అయితే ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 158 ఇంటేక్ అయితే ఉంది, డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 60 ఇంటేక్ అయితే ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 60 ఇంటేక్ అయితే ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 85 ఇంటేక్ అయితే ఉందండి. ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ వచ్చేసి 30 ఇంటేక్ అయితే ఉంది, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వచ్చేసి 70 ఇంటేక్ అయితే ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 120 ఇంటేక్ అయితే ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ వచ్చేసి 90 ఇంటేక్ అయితే ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ 110 ఇంటేక్ అయితే ఉంది, టెక్స్టైల్ టెక్నాలజీ వచ్చేసి 70 ఇంటేక్ అయితే ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వచ్చేసి 50 ఇంటేక్ అయితే ఉంది. క్యాంపస్ సంబంధించిన 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం కోర్సెస్ వైజు. ఫస్ట్ వచ్చేసి బయోటెక్నాలజీ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 41,817 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 43,186 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 49,981 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 53,258 అయితే ఉందండి. ఈ కోర్స్ సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 33,644, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 41,891 అయితే ఉంది. సో నేను జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 39,490, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 49,400 అయితే ఉందండి. సో అలానే ఈ కోర్స్ సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి.